దేవుని బిడ్డలారా, మీ అపజయాన్నంతా దేవుడు జయముగా మీకు మార్చి ఇచ్చును. వైఫల్యం అనేది మీ జీవితానికి అంతం కానే కాదు. దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి ప్రారంభించేటువంటి అనుభవం మీ వైఫల్యం నుంచే. దేవుని వాగ్దానాన్ని చూడండి. సామెతలు 24:16 చెబుతుంది, నీతిమంతులు 7 సార్లు పడిపోయినా తిరిగి లేస్తారంట. తిరస్కరించబడిన పరిస్థితిలో దావీదును రాజుగా దేవుడు చేయలేదా? ప్రభు అయిన యేసయ్యను నేను ఎరుగను అని పేతురు వెనుదిరిగి పోయాడు. కానీ పేతురును బలపరిచి అభిషేకించి దేవుడు ఉపయోగించలేదా? యోసేపు తన జీవితంలో ద్రోహాన్ని అనుభవించాడు, చెరసాలకు వెళ్ళాడు. కానీ యోసేపుని దేవుడు ఆశీర్వదించి హెచ్చించలేదా? ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, 2 కొరింథీయులకు 12:9 చెప్తుంది చూడండి, నీ యొక్క బలహీనతల్లో నా యొక్క శక్తి సంపూర్ణంగా వర్ధిల్లును అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డ, చోలిపోవద్దు. నీ అపజయాన్నంతా దేవుడు జయంగా మార్చచ్చు. మరణాన్ని జయించి, సమాధిని జయించి ప్రభువైన యేసయ్య ప్రాణముతో లేచి వచ్చినది నిజమైతే నీ జీవితంలో అపజయాన్నంతా దేవుడు జయముగా నీకు మార్చి ఇచ్చును. ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి. మీ రక్తపు కోటలో వీళ్ళను దాచుకోండి. మీ కృపా కనికరం, మీ ప్రసన్నత అపరిమితంగా వీళ్ళపైన దిగవచ్చును గాక నాయనా. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్న ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. వీళ్ళ అపజయాన్నంతా జయంగా మార్చండి. ఈ రోజే ఒక గొప్ప అద్భుతం వీళ్ళ జీవితంలో జరుగుగాక. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.